ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. ప్రతిరోజు మనం డైలీ 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో గోల్డ్ అండ్ బీటీసీలో ఈరోజు కూడా మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ జోన్స్ ఇంపార్టెంట్, ఏ జోన్స్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో నేను నిన్న ఇచ్చిన జోన్ ఈ పర్పుల్ జోన్ ఇచ్చాను. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ జోన్, స్ట్రాంగ్ జోన్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. సో మార్కెట్ సేమ్ అదే జోన్ దగ్గరికి వచ్చింది. అదే జోన్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో 1:1 వచ్చినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పాను. అండ్ 70% వచ్చిన తర్వాత 90% టార్గెట్ బుక్ చేసుకోమని చెప్పాను. అండ్ టార్గెట్ ఇచ్చిన తర్వాత మొత్తం టార్గెట్ని బుక్ చేసుకోమని చెప్పాను. టెలిగ్రామ్లో క్లియర్గా నేను అప్డేట్ చేశాను. చూడండి, నేను ఎప్పుడైతే మార్కెట్లో టార్గెట్ బుక్ చేసుకోండి అన్న తర్వాత టార్గెట్ ఇక్కడ వరకు చూస్తున్నామో అక్కడి వరకే మార్కెట్ వచ్చి అక్కడి నుంచే రివర్స్ అయిపోయింది. అక్కడి నుంచే మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అదే జోన్ దగ్గర మళ్ళీ మార్కెట్ ప్లే అవుతుంది. మరి ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? దానికంటే ముందు ఒక్కసారి మనం బీటీసీ కూడా నిన్న ఏ విధంగా చేసిందో చూద్దాము. సో అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికే ఈజీగా ఉంటుంది. అది ఫ్రీ టెలిగ్రామ్ ఛానలే, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అందులో. సో నిన్న ఇచ్చిన జోన్స్ ఈ రెడ్ జోన్ ఇచ్చాను. బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసిన తర్వాత డౌన్ సైడ్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. బట్ డైరెక్ట్ మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. అండ్ నేను క్లియర్గా కూడా చెప్పాను, మార్కెట్ స్ట్రక్చర్ ఓన్లీ అప్ సైడే ఉంది, అప్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయమని కూడా చెప్పాను. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ జోన్ ఇంపార్టెంట్, దీన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. కానీ మార్కెట్ దీన్ని బ్రేక్ చేయకుండా డైరెక్ట్ మార్కెట్ అనేది అప్ సైడే మూవ్మెంట్ ఇచ్చింది. సో ఇందులో ఎట్లాంటి ఎంట్రీ అనేది రాలేదు మార్కెట్ మనం అనుకున్న విధంగా. సో ఈరోజు మరి బీటీసీలో ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అంటే, ఈరోజు ఇంపార్టెంట్ జోన్ ఈ రెడ్ జోనే ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అది కాకుండా ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. 30 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకోనికే. సో ఇక్కడ కూడా మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ఇన్సైడ్ స్ట్రక్చర్, బట్ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది సేఫ్ ఎంట్రీ కావాలి అంటే ఈ గ్రీన్ జోనే మెయిన్ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. సో ఇది 30 minutes టైం ఫ్రేమ్. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే కనుక 15 minutes టైం ఫ్రేమ్లో ఈ జోన్ ఇంపార్టెంట్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోనికి ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది బీటీసీ. ఒక్కసారి మళ్ళీ గోల్డ్లో చూద్దాం. మనం గోల్డ్లో ఆల్రెడీ మార్కెట్ ఇదే జోన్కి మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తుంది. 30 minutes టైం ఫ్రేమ్, మనం ఇది 1 hour టైం ఫ్రేమ్లో తీసుకున్న జోన్. సో ఈ జోన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ జోన్ ఇప్పటికీ కూడా. సో ఈ జోన్ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ ప్యూర్ అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు మీరు టార్గెట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ గ్రీన్ జోన్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు మనం డౌన్ సైడ్ ట్రేడ్ కోసం డ్రా చేసుకున్న జోన్ ఇది. బట్ మార్కెట్ ఈ జోన్ని టెస్ట్ చేయలేదు. ఈ జోన్ని కూడా మార్కెట్ టెస్ట్ చేయలేదు. సో మళ్ళీ మార్కెట్ ఈ జోన్స్ని టెస్ట్ చేస్తే ఆ జోన్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం 60 to 70% ఉంటుంది. అన్టెస్టెడ్ జోన్స్ అవి. మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్లో డ్రా చేసుకున్న అన్టెస్టెడ్ జోన్స్ కూడా టెస్ట్ అయితే ప్రాపర్గా వర్క్ చేస్తాయి. సో ఇది కాకుండా ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయితే కనుక ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ రెడ్ జోన్ దగ్గరనే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ రెడ్ జోన్ దగ్గర రీటెస్ట్ చేయకుండా మళ్ళీ ఈ పర్పుల్ జోన్ దగ్గరికి వస్తే ఈ పర్పుల్ జోన్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఈ పర్పుల్ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో టార్గెట్ ఎక్కడ వరకు చూడాలి అదంతా మీకు ఆల్రెడీ తెలుసు. నా స్టూడెంట్స్కి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏదైనా నా స్టూడెంట్స్కి డౌట్స్ వచ్చినా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మీకు క్లారిఫై చేస్తాను డౌట్. అండ్ టెలిగ్రామ్లో కూడా న్యూ జోన్స్ ఏమైనా అప్డేట్ అయినా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను.
ఆ జోన్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయండి. డిసిప్లిన్గా ఉండండి, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. సెటప్ వస్తే ట్రేడ్ చేయండి, లేదంటే లేదు. అది 1 డే కానీ 2 డే కానీ 3 డేస్ అయినా సరే. సో అది థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.